తీసుకుంటున్న నిర్ణయాలే. అంటే సెక్యూరిటీ బయట అడగండి, జనం దగ్గరికి ఏ రకంగా మీ వ్యవస్థ తయారుగా ఉందో తెలుస్తుంది. ఇవాళ ఎప్పుడు చూస్తాను, రేపెప్పుడు ప్రశ్న పెడతాను, దాని పూర్తిగా నేను కూడా సమాధానం తెచ్చుకోను. మా రాజధాని మా ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వం వచ్చి ఏపీఎండీస్ లో లోన్ తీసుకున్నారు ఇన్ని కోట్ల రూపాయలు, దానికి ప్రైవేట్ థర్డ్ పార్టీకి వచ్చి ఖజానా నుంచి డైరెక్ట్ గా డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించారు అని ఆయన వచ్చి ఇది చట్ట విరుద్ధం, ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయడానికి వీల్లేదు, దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వలేదు, దీనివల్ల రాష్ట్రం తాలూకా ఫ్యూచర్ ఆర్థికాభివృద్ధికి ఆర్థిక పరిస్థితికి చాలా విఘాతం కలుగుతుంది, ఇబ్బంది వస్తుంది అని చెప్పారు. చెప్పలే కాదు, దాని మీద ఇంతకు కొట్టు కూడా వెళ్ళా తెలియదు పార్టీ. ఎస్, ఎందుకు తప్పని కోర్టులో పెండింగ్ ఉంది. అంతకుముందు కూడా వీటి మీద ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లోన్ తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ అంతకుముందు కూడా కోర్టుకి వెళ్ళింది. ఆ కోర్టు వచ్చి కొట్టేసింది. ఏమని? నో, ప్రభుత్వానికి హక్కు ఉంది, ప్రభుత్వం ఈ నామ్స్ ప్రకారమే విత్ లిమిట్స్ లోనే ఆ కార్యక్రమం చేస్తుంది అని. తేడా ఇది. దానికంటే దేశద్రోహం అంటే ఏం దేశద్రోహం? నువ్వు చేసిన దేశద్రోహం, మీరు చేస్తున్న దేశద్రోహం. దీని తాలూకు డీటెయిల్స్ మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా దానికన్నా తీసుకొస్తాను. నేను కూడా టైంలో గవర్నర్ గారిని కలిసి ఈ రాజ్యాంగ ఇది చట్టవిరుద్ధ కార్యక్రమం జరుగుతుందని చెప్పడానికి వచ్చాను. ఆ లోపల నాకు 15 రోజులు బాగలేక నెలలేకపోయాను. ఇంకా విశాఖపట్నం మనం చూస్తున్నాం. ఇవాళ పత్రికలో చూశాను. ఇవాళ అంతకుముందు ఓ 2 రోజుల ముందు చూశాను, ఓ వారం రోజుల ముందు చూశాను. ఇప్పుడు ఒక పత్రిక అయితే ఏదో బురదల్లాగా రాశారు. నాకు ఒక పత్రిక అదే, అన్ని పత్రికలు రాశాయి పార్కులు కబ్జా చేస్తారని. విశ్వరాజ్యంగా టీడీఆర్ ఇచ్చుకుంటానని. మరి ఏమవుతుంది గవర్నెన్స్ అంటే? దొరికింది కదా అవకాశం అని చెప్పి దోచిడమే. సంవత్సరం నుంచి చూసాను. అబ్బా, ఎన్నికల ముందు ఈ సంవత్సరకాలం నేను చూశాను ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్ లో. వైసీపీ వచ్చి భూములు తీసేశారు, ఇక్కడ వైసీపీ వచ్చి టీడీఆర్ లో డబ్బు కొట్టేశారు, వైసీపీ అధికారంలో చేశారు. ఏది మరి సంవత్సరాల అధికారులు మీరే ఉన్నారు కదా, మరి చెప్పండి పేర్లు, చెప్పండి, రికవరీ పెట్టండి, చేసే వాళ్ళని శిక్షించండి. ఎందుకు శిక్షించరు? ఎందుకు కార్యక్రమాలు చేయరు? అంటే మాట వరకేనా చెప్పండి, పనిచేయరా? సాక్షాత్తు నిన్న రేపు లెటర్ తయారు చేశాను ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీకి, అందరికి కలిసి మీకు లెటర్ రిలీజ్ చేస్తారు రేపు ఆ విషయాన్ని. ఇక్కడ జరుగుతున్న ఒక భూభాగత్వం రేపు రెండో నేను లెటర్ మీద తీసి ఆ విషయాలు కూడా నేను చెప్తాను. నేనే కాదు, సాక్షాత్తు అధికారులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా లెటర్ వచ్చారు. మన ఆనంద్ వేశారు నాకు తెలియదు, కానీ నేను రాస్తున్నా. వాళ్ళని అప్పక రాశారా, అప్పి రాశారా, లేకపోతే దాదాపు ప్రభుత్వం తెలియదు, కానీ ఇది అంతకుముందు కూడా చెప్పారు. ఇక్కడ అంతకుముందు ఎప్పుడో సిట్ వేసాము, ఆ సిట్టి భూములు బయటికి పెట్టండి, నిజాయితీ నిరూపించుకుని అప్పుడు నేను మరి నివేదించలేదంటే నేను అధికారం ఉన్నప్పుడు నా మాట చెల్లలేదు, నేను చేయలేకపోయాను, దానికి నేనే సిగ్గుపడతానని కూడా చెప్పాను. ఇప్పుడు మీరు చేయండి అని చెప్పాను, ఇది చేయట్లేదు.